నెల్లూరు రూరల్ నియోజకవర్గం పొదలకూరు రోడ్ కొత్తూరు బిట్ నందు వెలసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో సజీవ పుట్టలో నాగుల చవితి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు, నోములు, వ్రతాలు నిర్వహించారు. ప్రధాన అర్చకులు వసంతరావు శర్మ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా స్వీయ పర్యవేక్షణ నిర్వహించారు. సంవత్సరం కొత్తగా ఉత్సవ విగ్రహాలను ఏర్పాటు చేసి ఆకాశ దీప కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా వసంతరావు శర్మ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొనక భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. నెల్లూరు రూరల్ పరిధిలోని కొత్తూరు కాన్స్టిట్యూషన్లో ఏకాదశనాథులు బాలసుబ్రహ్మణ్య స్వామి పుట్ట ఇది సజీవ పుట్టిది. గత 20 సంవత్సరాల నుంచి చుట్టుపక్కలే కాకుండా బయట నుంచి కూడా ఈ తల్లి ఆమె ఆశీస్సుల కోసం అని చెప్పి ప్రతి వారం వచ్చి మొక్కులు తెచ్చుకునే ఉంది. అలాగే గత 5 సంవత్సరాల నుంచి దీనికి ఫౌండర్గా చక్రాల పార్థసారథి గారు ఆయన కాలం చేసిన తర్వాత ఈ గుడికి ఆలయ ప్రధాన అర్చకులుగా నన్ను నియమించడం జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో చుట్టుపక్కల ప్రజల సహకారంతో కానివ్వండి, లేక స్నేహితుల సహకారంతో కానీ గుడి రోజు రోజుకి దినాభివృద్ధి చెందుతూ ఎన్నో కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాము. అలాగే ముఖ్యంగా కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం కూడా ఆకాశ దీపాలను నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా మన గుడిలో ఒక స్పెషల్ ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం కూడా ఉత్సవ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే తిరుమలలో ఏ విధంగా అయితే సహస్ర దీపాలంగా జరుగుతుందో అదేవిధంగా ఇక్కడ కూడా ఆకాశ దీపాలను ఏర్పాటు చేయడం జరిగింది. 30 రోజుల పాటు అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఉత్సవమూర్తులకి ఏర్పాటు చేయడం జరిగింది. వారి ఆశీస్సులు చుట్టుపక్కల ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటూ సేవ తీసుకుంటాం. ధన్యవాదాలు. రూరల్ మండలం కొత్తూరు కాన్స్ట్రక్షన్లో ఇక్కడ బాలసుబ్రహ్మణ్యం స్వామి పుట్ట మన ప్రధాన అర్చకులైనటువంటి వసంతరావు స్వామి వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఈ నాగల చవితిని పురస్కరించుకొని అమ్మ మానసాదేవి సన్నిధిలో ఈ యొక్క బాలసుబ్రహ్మణ్యం పుట్టకి మన శ్రీవారి సేవకులైనటువంటి నెల్లూరు రూరల్ పుట్టేపాలెం మరియు నెల్లూరు రూరల్ పరిధిలో ఉన్నటువంటి సేవకులు వారు మన వసంతరావు స్వామి మాకు సేవకులు ఇక్కడ వస్తే వారి ద్వారా మా యొక్క పుట్టకాడ అన్ని కార్యక్రమాలకి భక్తులకి చాలా సులువుగా ఉంటుందని వారు కోరిన వెంటనే సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ యొక్క సేవకుల్ని మనం ఇక్కడికి పంపించడం అయింది. వారు స్వయం సేవకుతో ఈరోజు వారి యొక్క వృత్తిరీత్యా వారికి ఉండేటువంటి విధులకు కూడా సెలవు పెట్టుకొని ఈ కార్యక్రమానికి స్వయంగా వచ్చి వారి యొక్క భక్తిని సాటుతో ఈ యొక్క సేవకి వారు పాల్గొనడంలో వాళ్ళందరికీ కూడా మన సమరసత సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వారికి అందరికీ అభినందనలు. అదేవిధంగా పట్టుదలతో మన వసంతరావు స్వామి ఈ యొక్క పుట్ట దగ్గర ఈ కార్యక్రమాల్ని వారు స్వయంగా చేయించడంలో వారికి కూడా వారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందరూ సహకరించినందుకు భక్తులకు ముఖ్యంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.